తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. తమ శత్రువులపై కక్ష సాధించేంత వరకు కూడా నిద్రపోని ఘటనలు, అదేవిధంగా తమ కుటుంబంలో ఉన్న మగవాళ్ళను సూటిపోటి మాటలతో రెచ్చగొట్టే ఒక సన్నివేశాలను అయితే ఇప్పటివరకు తెలుగు ఫ్యాక్షన్ సినిమాలను చూశాం. కానీ సూర్యాపేటలో వెలుగు చూసిన పరువు హత్య కేసులో మాత్రం సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు విచారణ దాదాపు పూర్తి కావచ్చింది. మరికొద్ది గంటల్లోనే నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ మొత్తం సీన్లో మాత్రం ఎవరైతే భార్గవి ఉందో భార్గవి నానమ్మనే కీలకంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఆమె రెచ్చగొట్టడం వల్లనే మనవలను హత్యకు పాల్పడినట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. విచారణ మాత్రం పూర్తి కావచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎక్కువ గత మృతదేహం అంతా ఏదైతే రాత్రి 26వ తారీఖు రాత్రి కృష్ణను అలియాస్ బంటిని హత్య చేసిన తర్వాత తమ నానమ్మ బుచ్చమ్మనే కీలక సూత్రధారి. బుచ్చమ్మ పదే వీళ్ళని రెచ్చగొట్టడము, ఎందుకురా అన్నం తింటున్నారు మీరు, ఎలా తినబోతుందిరా అంటూ కూడా రెచ్చగొట్టి వాళ్ళ మనవలను మాత్రం మొత్తం కూడా ఒక కక్ష సాధింపు ధోరణిలో బుచ్చమ్మ అయితే తమ మనవలకు నూరిపోసా ఉంది. మొదటి నుంచి మనవరాలు కులాంతర వ్యూహాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉంది బుచ్చమ్మ. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా తన కుమారుడు మనుమలను రెచ్చగొడుతూ హత్యకు పరోక్షంగా కారణమైనట్లయితే పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కారులో వేసుకొని అయితే హత్య చేసిన తర్వాత తమ నానమ్మ కళ్ళల్లో ఆనందం చూడడానికి కోసం ఈ డెడ్ బాడీని ఏకంగా వాళ్ళు సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం పాత సూర్యాపేట గ్రామానికి చెందిన ఒక చనిపోయిన కార్యక్రమం ఉంది. అక్కడ కర్మ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అయితే తమ నానమ్మ బుచ్చమ్మ వెళ్ళింది. ఆమెకు డెడ్ బాడీని చూపించి ఆమె కళ్ళలో ఆనందం చూసేందుకైతే మనవాళ్ళు ఏకంగా డెడ్ బాడీని కూడా అక్కడ తీసుకెళ్లారు. కానీ ఆ ఇంట్లో వాళ్ళకైతే ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఆ ఇంట్లో వారికి ఎవరికి కూడా తెలియకపోవడం ఇక్కడ విశేషం. అయితే రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళి కారులో డెడ్ బాడీని చూసిన తర్వాత ఆమె ఒక్కసారిగా ఆనందపడి శబాష్ మనవాళ్ళు అంటూ ఆమెను వాళ్ళని వెన్నుతట్టి ఒక ఫ్యాక్షన్ సినిమాని అయితే తలపిస్తూ ఉంది. అనంతరం ఈ డెడ్ బాడీని తీసుకొని దాదాపు 120 కిలోమీటర్ల పైగా డెడ్ బాడీని కారులోనే వేసుకుంటూ సంచరించారు. అయితే ఈ డెడ్ బాడీ మొత్తం ఇటు జనగాం రోడ్లోను మొదటగా పాత సూర్యాపేటకి వెళ్ళారు. పాత సూర్యాపేటలో తమ నానమ్మకు చూపించిన అనంతరం జనగాం ఇది అరవపల్లి తిరుమలగిరి రూట్లో కూడా వెళ్ళారు. కానీ డెడ్ బాడీని ఎక్కడికి వేయాలో తెలియలేదు. ఈలోగా తెల్లవారు వస్తుంది, తెల్లవారితే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే వెళ్ళి తమ గ్రామ శివార్లోనే ఒక చెరువు కట్టపై పడవేసిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికీ వాళ్ళ నానమ్మను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నానమ్మ రెచ్చగొట్టడం వల్లనే వీళ్ళు ఇద్దరు మనమలు నవీన్, వంశీ ఏదో బైరు మహేష్తో హత్యలో పాల్గొన్నారో నవీన్ వాళ్ళ మనమళ్ళు, భార్గవి సోదరులు నవీన్, వంశీ కూడా వాళ్ళ నానమ్మ రెచ్చగొట్టడం వల్లనే పూర్తిగా హత్య చేసినట్లయితే పోలీసులు నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. మరికొద్ది గంటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నిందితులను మీడియాకు చూపించి అసలు హత్య ఎలా జరిగింది, అసలు ఎందుకు జరిగిందో పూర్తి కారణాలు అయితే పోలీసులు వెల్లడిస్తారు. అనంతరం వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే కేవలం ఈ సినీ తరహాలో నానమ్మ మనవలను పదే రెచ్చగొట్టడమే హత్యకు ఒక పరోక్షంగా కారణం కూడా పోలీసులు అయితే గుర్తించారు. తమ శత్రువులపై కక్ష సాధించేంత వరకు కూడా నిద్రపోని ఘటనలు, అదేవిధంగా తమ కుటుంబంలో ఉన్న మగవాళ్ళను సూటిపోటి మాటలతో రెచ్చగొట్టే ఒక సన్నివేశాలను అయితే ఇప్పటివరకు తెలుగు ఫ్యాక్షన్ సినిమాలను చూశాం. కానీ సూర్యాపేటలో వెలుగు చూసిన పరువు హత్య కేసులో మాత్రం సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఈరోజు విచారణ దాదాపు పూర్తి కావచ్చింది. మరికొద్ది గంటల్లోనే నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. ఈ మొత్తం సీన్లో మాత్రం ఎవరైతే భార్గవి ఉందో భార్గవి నానమ్మనే కీలకంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఆమె రెచ్చగొట్టడం వల్లనే మనవలను హత్యకు పాల్పడినట్లు తెలుస్తూ ఉంది. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు, ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. విచారణ మాత్రం పూర్తి కావచ్చిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఎక్కువ
గత మృతదేహం అంతా ఏదైతే రాత్రి 26వ తారీఖు రాత్రి కృష్ణను అలియాస్ బంటిని హత్య చేసిన తర్వాత తమ నానమ్మ బుచ్చమ్మనే కీలక సూత్రధారి. బుచ్చమ్మ పదే వీళ్ళని రెచ్చగొట్టడము, ఎందుకురా అన్నం తింటున్నారు మీరు, ఎలా తినబోతుందిరా అంటూ కూడా రెచ్చగొట్టి వాళ్ళ మనవలను మాత్రం మొత్తం కూడా ఒక కక్ష సాధింపు ధోరణిలో బుచ్చమ్మ అయితే తమ మనవలకు నూరిపోసా ఉంది. మొదటి నుంచి మనవరాలు కులాంతర వ్యూహాన్ని వ్యతిరేకిస్తూ వస్తూ ఉంది బుచ్చమ్మ. ఈ నేపథ్యంలో కొన్ని నెలలుగా తన కుమారుడు మనుమలను రెచ్చగొడుతూ హత్యకు పరోక్షంగా కారణమైనట్లయితే పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని కారులో వేసుకొని అయితే హత్య చేసిన తర్వాత తమ నానమ్మ కళ్ళల్లో ఆనందం చూడడానికి కోసం ఈ డెడ్ బాడీని ఏకంగా వాళ్ళు సూర్యాపేట జిల్లాలోని ఆత్మకూరు ఎస్ మండలం పాత సూర్యాపేట గ్రామానికి చెందిన ఒక చనిపోయిన కార్యక్రమం ఉంది. అక్కడ కర్మ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అయితే తమ నానమ్మ బుచ్చమ్మ వెళ్ళింది. ఆమెకు డెడ్ బాడీని చూపించి ఆమె కళ్ళలో ఆనందం చూసేందుకైతే మనవాళ్ళు ఏకంగా డెడ్ బాడీని కూడా అక్కడ తీసుకెళ్లారు. కానీ ఆ ఇంట్లో వాళ్ళకైతే ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఆ ఇంట్లో వారికి ఎవరికి కూడా తెలియకపోవడం ఇక్కడ విశేషం. అయితే రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళి కారులో డెడ్ బాడీని చూసిన తర్వాత ఆమె ఒక్కసారిగా ఆనందపడి శబాష్ మనవాళ్ళు అంటూ ఆమెను వాళ్ళని వెన్నుతట్టి ఒక ఫ్యాక్షన్ సినిమాని అయితే తలపిస్తూ ఉంది. అనంతరం ఈ డెడ్ బాడీని తీసుకొని దాదాపు 120 కిలోమీటర్ల పైగా డెడ్ బాడీని కారులోనే వేసుకుంటూ సంచరించారు. అయితే ఈ డెడ్ బాడీ మొత్తం ఇటు జనగాం రోడ్లోను మొదటగా పాత సూర్యాపేటకి వెళ్ళారు. పాత సూర్యాపేటలో తమ నానమ్మకు చూపించిన అనంతరం జనగాం ఇది అరవపల్లి తిరుమలగిరి రూట్లో కూడా వెళ్ళారు. కానీ డెడ్ బాడీని ఎక్కడికి వేయాలో తెలియలేదు. ఈలోగా తెల్లవారు వస్తుంది, తెల్లవారితే కనుక మళ్ళీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే వెళ్ళి తమ గ్రామ శివార్లోనే ఒక చెరువు కట్టపై పడవేసిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటికీ వాళ్ళ నానమ్మను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె నానమ్మ రెచ్చగొట్టడం వల్లనే వీళ్ళు ఇద్దరు మనమలు నవీన్, వంశీ ఏదో బైరు మహేష్తో హత్యలో పాల్గొన్నారో నవీన్ వాళ్ళ మనమళ్ళు భార్గవి సోదరులు నవీన్, వంశీ కూడా వాళ్ళ నానమ్మ రెచ్చగొట్టడం వల్లనే పూర్తిగా హత్య చేసినట్లయితే పోలీసులు నిర్ధారణకు వచ్చిన పరిస్థితి. మరికొద్ది గంటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నిందితులను మీడియాకు చూపించి అసలు హత్య ఎలా జరిగింది, అసలు ఎందుకు జరిగిందో పూర్తి కారణాలు అయితే పోలీసులు వెల్లడిస్తారు. అనంతరం వారిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే కేవలం ఈ సినీ తరహాలో నానమ్మ మనవలను పదే రెచ్చగొట్టడమే హత్యకు ఒక పరోక్షంగా కారణం కూడా పోలీసులు అయితే గుర్తించారు.